ఉప ఎన్నిక పోలింగ్కి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఉన్నారు. సార్, ఏదైతే పులివెందులకు సంబంధించి కూడా ఒక ఘర్షణ వాతావరణం జరుగుతుంది, కావాలనే టీడీపీ మొత్తం కూడా ఘర్షణ దిగుతుంది, రెచ్చగొడుతుంది అంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? మన ఇద్దరం ఉన్నామండి, కామ్గా ఉన్నా ఇద్దరున్నా ప్రశాంతంగా ఉంటుంది. వైసీపీ వాళ్ళు వాళ్ళ సామ్రాజ్యంలో పతనాన్ని ప్రజలు తెలుసుకోకూడదని చెప్పి రెచ్చగొడుతున్నారు. మా వాళ్ళని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. మేము సంయమనం పాటిస్తున్నాం. ఎగ్జాంపుల్, మా ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసాం మేము. ఎందుకు? మా వాళ్ళు వస్తే వాళ్ళు ఏదో రెచ్చగొడుతున్నారు, దాడులు, కవ్వింపులు, ప్రతిచర్యలు ఉండకూడదనే ఉద్దేశం మేము ప్రజాస్వామ్య విధంగా కావాలని కోరుకుంటున్నాం. దొంగ అన్నట్టుగా వాళ్ళు దాడులు చేసుకుంటూ రెచ్చగొడుతూ బూత్ క్యాప్చరింగ్ చేస్తా మా మీద నిందలేస్తున్నారండి. అంటే ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా కావాలని అరెస్ట్ చేశారంటూ కూడా మా ఎమ్మెల్సీనే మేము అరెస్ట్ చేసామంటే, వాళ్ళు తప్పులు చేస్తామంటే పోలీసులు చర్యలు తీసుకుంటే ఎలా ఉంటారండి? మేము హింసను కోరుకోవట్లా, హింసను ప్రేరేపించామని కూడా మేము సహించాం. మీరు చూడండి, పులివెందుల సాక్షిగా చిన్నానన్న చంపి గుండెపోటు, రక్తం ముడుగులు పెట్టి గుండెపోటు అని చెప్పి నారాసుర చరిత్ర చెప్పిన వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతుంటే ఆ మీడియా వాళ్ళు చేసేదానికి ఇంతకన్నా మేమేం చెప్పగలమండి? వాళ్ళ అసత్యాలకి అదే సాక్ష్యం. అంటే వైసీపీ ఏజెంట్లు కూడా లోపలికి రానివ్వట్లేదు, ఒక రెగ్గింగ్ పాల్పడుతున్నారంటూ కూడా ఆరోపణలు. పులివెందులో మా వాళ్ళు అమాయకులండి. ఏనాడు కూడా ప్రజాస్వామ్యతంగా మా వాళ్ళు ఓట్లు వేసుకున్నారు, కానీ రిగ్గింగ్లు, బూత్ క్యాప్చరింగ్ చేసే ముందు ఎప్పుడు ఇంకో రకంగా ఉండేది. ఆ ప్రయత్నాలు చేయలేదు. ప్రజల్లో తిరుగుబాటు ఉంది. 151 నుంచి 154 నుంచి 11 పడిపోయారు. పులివెందుల్లో కూడా వాళ్ళు గెలుపు లేదు. ఎందుకంటే సూపర్ 6లో మేము చెప్పినటువంటి సంక్షేమం ప్రతి ఒక్కరికి అందుతూ ఉంది. శాంతియుత వాతావరణం, లా అండ్ ఆర్డర్ మేము కాపాడాం. ప్రజలు సంతోషంగా ఉన్నారు. వాళ్ళ పీఠాలు, మూలాలు కదిలిపోతున్న భయంతో వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, హింసకి ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళు హింసకి ముందుకు వస్తున్నారు. వాళ్ళు ప్రస్తుతం ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఎదుటి కూడా అక్కడ బైఠాయించి వైసీపీ నేతలు నిరసన తెలుపుతుంది. నిన్నోడు జరిగిందండి, మా కొండేపు ఎలక్షన్ జరిగింది, ప్రశాంతంగా జరిగింది. అక్కడ ఇన్ఛార్జి క్యాండిడేట్ పోయి ఇక్కడ కంప్లైంట్ చేశారు. ఎంక్వైరీకి వస్తే నోటీస్ వస్తే ఎంక్వైరీ రాలా. మీడియాలో ఏదో జరిగిపోతున్నటువంటి సృష్టించాలని చూస్తున్నారు. వాళ్ళ ప్రజాస్వామ్యానికి మేము గౌరవిస్తున్నారు కానీ స్వేచ్ఛగా వచ్చి ధర్నాలు చేస్తున్నారు. సరే, అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. దానికి సంబంధించి కొంతమంది పేర్లు కూడా బయట, అంటే ఎట్లా ఉండబోతుంది అనుకుంటా? చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయి. చట్టం పొందని చేసుకుపోతా ఉంది. కక్ష సాధించే పని అయితే 13 నెలలు అయింది. ఎప్పుడే మేము కక్ష సాధించేవాళ్ళం. అంతేగాని వాస్తవాలు విచారణలో వెళ్ళిన దాని ప్రకారం అధికారులు దాని ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఎవరు కూడా తప్పించుకోలేరు. ప్రస్తుతం ఏదైతే పులివెందుల ఉప ఎన్నిక పోలింగ్కి సంబంధించి కూడా టీడీపీ ఎక్కడా కూడా దాడులకు దిగడం లేదు, కావాలని వైసీపీ రెచ్చగొడుతుంది. మా ఎమ్మెల్సీని కూడా హౌస్ అరెస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అక్కడ శాంతియుత వాతావరణం ఉందంటూ కూడా మంత్రి డోలా వీరాంజనేయ స్వామి చెప్తున్నారు. దాంతోపాటు లిక్కర్ స్కామ్కు సంబంధించి చట్టం తన పని తాని చేసుకుపోతుందంటూ కూడా మంత్రి అయితే చెప్తున్నారు. సుబ్రహ్మణ్యంతో నరసింహ.